హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు? చల్లని వాతావరణంలో ఇక్కడైతే ఆంధ్ర కాశ్మీర్ లంబసింగ్ దగ్గర సల్లాయ్ అనే గ్రామానికి మనం వచ్చేసేసాము. ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మేమైతే ఇప్పుడే లేసాము. లెగ్గానే ఇది చూడంగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీకు కూడా ఒకసారి చూపించేద్దాం అని చెప్పేసి వీడియో తీసేసాను. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ మొత్తం మంచి ఫామ్ అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అమేజింగ్గా ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వెనకాల ఆ బ్యాక్ డ్రాప్ అంతా మంచుతో ఫామ్ అయిపోయింది. మంచి చూడండి, మంచి దుప్పటి కొండలకి ఎలా కప్పేసిందో. లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అవేంటి మొహం కడుక్కుంటారు అవేనా? ఓకే, అక్కడికి వెళ్ళి విరుచుకుని వస్తున్నారా? ఏది యాపా? యాప్ చెట్టా? వేరే చెట్టా? కోళ్ళు చక్కగా పొద్దున్నే మేతకొచ్చేసినాయి. చలి మాత్రం బాగా ఉంది అసలు. మరి పొద్దున్నే వదులుతారు కదా కోళ్ళు మేతకు. నేను కూడా మేతకు రెడీ చేస్తా. చూడండి, ఆవులు, చిన్ని చిన్ని ఆవులు. వాటి కోసం చక్కగా గుడిసేశారు పాక. ఏంటి అప్పుడే బ్రష్ చేసేస్తున్నావా? షికారుకు వెళ్తే అడిగి ఏదైనా పడితే అడవికి కూడా పంపించేద్దాం అన్నాను. నిన్న రాత్రి కానీ దొరకలేదు. వేతకెళ్ళారంతా. ఇది సపోటా చెట్టా నిమ్మ చెట్టా? ఇది నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టే. చూడండి, దీనికి ముళ్ళు ఉన్నాయి. నిమ్మకాయ కాదు, అది బత్తాయికాయ చెట్టు. అది సపోటా. ఇది కంది. ఇది సపోటా. అది బాదాము కాదు, అది యాపిల్ చెట్టు. అది యాపిల్ చెట్టా? బాదంకాయ చెట్టు లాగా ఉంది. కాదు, సేమ్ బాదం ఆకు లాగానే ఉంది కదండి. యాపిల్స్కాయ మొక్క, యాపిల్స్కాయ చెట్టు. చూడండి ఫ్రెండ్స్, పిందెలేసినాయి. చూడండి, పిందెలేసినాయి యాపిల్స్కాయ చెట్టు. మంచి డ్రాప్స్ లాగా పడుతున్నాయి. మంచు పొద్దెక్కి కొద్ది కరిగి డ్రాప్స్ లాగా పడుతున్నాయి. మీకు మంచు అలా పడుతుంది పైనుంచి. మంచు చూడండి ఎలా పడుతుందో. మీకు చినుకులు పడుతున్న సౌండ్ వినిపిస్తుందా? అది మంచు డ్రాప్స్ లాగా పడుతున్నాయి. అదేం చెట్టు? కొబ్బరి చెట్టు. అది కాదు, చెట్లు అవి 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 సపోటా అనుకుంటా. లేదు, ఇదే పనస చెట్టు.
నీకున్నట్లు బెస్ట్ ఇదే నాకు. అదిగో బాబు బాబు చూడండి ఫ్రెండ్స్, మంచు కనిపిస్తుందా మీకు? ఇదంతా మంచే. ఒక తెరలాగా, ఒక దుప్పట్లాగా ఫామ్ అయిపోయింది ఈ మంచు అనేది. ఇదంతా వీళ్ళు పంట వేసుకుంటారు. ఇదివరకు పసుపు వేసేవాళ్ళంట, ఇప్పుడు కందులేసి పంటను తీసేశారు. మనం వచ్చేసరికి పంట అనేది తీసేశారు. ఇటు సైడు ఇటు సైడు మొత్తం పంట అన్నమాట. మధ్యలో దారి, చెట్లు కూడా కనిపించట్లేదు మంచుకి. పొద్దున్నే మంచుకి విచ్చుకోనా వద్దా, విచ్చుకోనా వద్దా అన్నట్టుగా విచ్చుకుంటుంది. ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పువ్వు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తీయచ్చు కదా వీడియోలో. ఒకటేసారి చూడండి ఫ్రెండ్స్, మంచి అయితే ఎలా ఫామ్ అయిపోయిందో పొద్దున్నే. అదంతా మంచి. ఇవి మిరియాలు తెంపుకొచ్చారా? చెట్లు తెంపుకొచ్చి ఏం చేస్తారు వీటిని? కడగడాలు, ఆరపేయటాలు ఏం లేవా? జస్ట్ ఇలా పోసేసి ఎండబెట్టేయడమే. పురుగులు కొడతామే అలాగూ కొట్టేసేసి ఎండబెట్టేసేసి. ఇవి ఎండినయ్యా? చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే పచ్చివి మిరియాలు, ఇంకా ఎండలేదు, ఎండబెట్టారు. ఇవి అయితే ఎండిపోయినవి. చూడండి, పండు పిక్కలు. పండు పిక్కలు అంటే మిరియాలు పండిపోతావు కదా. ఆహా, ఇవి మిరియాలు పండిపోతాయి కదా ఫ్రెండ్స్, అవి పండిపోయినవి కూడా ఇలా ఎండబెట్టేసారు. ఇవి కాఫీ గింజలా? ఈ పూర్తిగా ఎండిపోయినవే కదా. లేదు మేడం, ఎండలేదు, ఇంకా ఇంకా ఎండాలా. చింతల్లి కొంచెం 2 తీయమ్మా. ఇవి మంచి స్మెల్ ఉంటుందా? ఏం చేస్తారు ఇప్పుడు ఎండబెట్టి? ఇవి మేడం చెప్పింది. ఏం చెప్పింది మేడం? ఇది మొయ్యడానికట. 5 కేజీలు పచ్చిది తూక వేసేసి ఎండబెట్టింది పండుకాయలు. ఏం చేస్తారు ఇవి తర్వాత? ఇది ఆడించేస్తారు మేడం, ఆడించేసి టీలో వేసుకుంటారు. కాఫీ డైరెక్ట్ గా కాఫీ కాసుకుని తాగేయటమే. వీటి పువ్వులు బాగుంటాయా? నేను ఎప్పుడు పువ్వులు చూడలేదు. ఇలా వస్తాయి పువ్వులు. ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు ఉండవు మేడం. ఏ కాలంలో వస్తాయి? జనవరి, ఫిబ్రవరికి వస్తాయి. మరి ఇది జనవరి నెలే కదా. ఇది జనవరి కానీ ఫిబ్రవరికి వస్తాయా? ఇవన్నీ కాఫీ గింజలు ఫ్రెండ్స్. ఇప్పుడు గింజలు ముక్కలు వచ్చేస్తాయి, పువ్వులు ముక్కలు వచ్చేస్తాయి. చిన్న చిన్న అప్పుడు రెచ్చడానికి లేదు. పంట తీసేసారా ఇదంతా మొత్తం?
అయిపోయింది మరి. రైసా ఏమేసారు? బియ్యమా? దానేమో ఉడిసేమో ఈ సంవత్సరం పండలేదు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంటే పదే పదే బ్యూటిఫుల్గా ఉందని చెప్తున్నాను కానీ అసలు నిజంగా అది చూస్తే కంటే అంటే ఏమంటారు నా రియాలిటీగా చూసి ఆస్వాదించి ఆనందిస్తేనే అది చాలా బాగుంటుంది. నాకు చెప్పడానికి కూడా వర్డ్స్ రావట్లేదు, అంత ఎక్సలెంట్గా ఉంది. ఈ గిరిజనులు, ఈ నేచరు, ఈ సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్. ఎందుకు దాన్ని అలా ఇబ్బంది పెడుతున్నావు? దాని పేరేం పేరు ఏమండి? దాని పేరేం పేరు? అది ఫ్రెండ్స్ అనుకుంటా. పూలానా? బెదిరిపోతుంది. అవైతే భయపడిపోయి దాక్కున్నాయి. ఇవి చెరుగ్గళ్ళ భలే ఉంది. ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి. ఒక్కసారి వంచువా. బెల్లం చెరుకులా? చేపలు వేసుకున్నారంటే ఇందులో. చేపలు వేసుకున్నారా? ఏం చేపలు ఉన్నాయి? పడతారా? బావగారు పట్టించండి బావగారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళే సొంతంగా ఇది చెరువులాగా తవ్వుకొని వాటర్ పట్టుకొని, అక్కడ చూస్తున్నారుగా వాటర్ వస్తున్నాయి, వాటర్ పట్టుకొని చేపలు వేసుకుని చేపలు పెంచుకుంటున్నారు. కాదు ఎంత ఉంటాయి చేపలు? ఈ బెల్లం చెరుకులు ఫ్రెండ్స్, వీళ్ళే చక్కగా చెరుకులు వేసుకున్నారు. కొరమేనా? ఏం చేపలు? ఎంతెంత ఉంటాయి? ఒక్కొక్క చేప 4 కిలోలు అలా ఉంటుంది. 4 కేజీలు ఉంటుందా? కొద్దిగా చేపలు పచ్చి వస్తుంది. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, చేపలు పట్టమంటే పట్టాడు. మేము పట్టడానికి చాలా మనయ్య, పట్టడానికి చాలా చాలా పట్టడానికి వీళ్ళకి రాదంట. తమ్ముడు ఉన్నాడు. ఓకే. బాబురావా? బాబురా కాదు. ఏమ్మా నువ్వే కొట్టేస్తున్నావా చెరుకు గళ్ళు? ఏం పేరు? దివ్య. నీ పేర్రా? దర్శిని. మీరే వేసుకున్నారా? నీ పేర్రా? శైలు. చెరుగళ్ళు కావాలమ్మా? చెరుగళ్ళు కావాలి. ఇగో చెరుగళ్ళు కట్ చేసి. బాబు నువ్వు కట్ చేస్తున్నావా లేకపోతే ఆకులు? ఇదిగో ఒక్క నిమిషం. మీకు భయం ఉండదా? ఏమీ ఉండవా ఇందిట్లో? పురుగు పుట్ట అలాంటివి? ఇంకెప్పుడు మీకు తినాలనిపిస్తే అప్పుడు వచ్చి చక్కగా నరుక్కుని తినేస్తారనమాట. అదే 20,000 పెట్టి తవ్విచ్చారా? నరికేసావా? అప్పుడు ఇది అయిపోయింది వర్షం. బారే ఈ పువ్వు చూసావా? బాగుంది పువ్వు. లోతుండిద్దా చెరువు? సాయంత్రం పెట్టుకుందాం చేప. వాళ్ళు గంట పడుకొని వస్తా అన్నారు పిల్లలందరూ. తడిచిపోయి ఏం చేయను, ఒక గంట పడుకొని వస్తా అంటున్నారు. అదే పని చేస్తారు వర్క్, కార్పెంటర్ వర్క్.
బాబు ఎడసాంగ చూడండి ఫ్రెండ్స్, పసుపు కొమ్ములు లేసారు, చక్కగా వస్తున్నాయి ఇప్పుడే. ఈ ఎప్పుడు పంట వేస్తారు. మీ పసుపు తోట ఎక్కడుంది? పసుపు తోట తీసేసారా? ఉందా? తీయలేదు మేడం. తీయలేదా? నచ్చిందా ఇక్కడ? ఇప్పుడు ఈ పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని ఫుల్గా శుభ్రంగా స్నానం చేసేయాలి. ఆ కోడిని పట్టుకుండేసరికి అది అరిచేసరికి కోడి భయపడిపోయి చూడండి ఎలాగున్నాయో, బిక్క చచ్చిపోయి కట్టేశారా వీటిని. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఎంత ఇంట్రెస్టింగ్గా టీవీ చూస్తున్నారో. ఈ కాలంలో ఇలా కూర్చొని చూసే పిల్లలు ఎవరున్నారు? మన పిల్లలు అయితే నా అసలు చెరుకో ఫోన్ పట్టుకొని ఆ సెల్ ఫోన్లోనే టైం అంతా వేస్ట్ చేసేసుకుంటారు. ఇక్కడైతే పిల్లలు చక్కగా అన్ని పనులు చేసుకుంటున్నారు. రాని పని అంటూ లేదు పిల్లలకి. చక్కరకేళి ఒరిజినల్ చెట్టుకి ఒరిజినల్గా పండింది, ఎటువంటి మందులు ఏమి వేయకుండా అడవిలో పండలేదు. చక్కరకేళినా ఫ్రెండ్స్, చక్కెరకేళీలు ఎటువంటి మందు లేకుండా చెట్టుకి పండిన చక్కెరకేళి. మనం అక్కడ 100 రూపాయలు కొనుక్కున్నా ఇంత టేస్ట్ ఉండవు. చెరుకులు ఒరిజినల్ చెరుకులు చూసారా? ఏళ్ళతో తుంపేయచ్చు. ఇగో బాబా బాబా, పంచదార కంటే తీగున్నాయి. ఎక్సలెంట్ ఫ్రెండ్స్, చూసారా? ఇగో బొప్పాయి చెట్టు, మిరియాల చెట్టు, మామిడికాయ చెట్టు, అరటికాయ చెట్టు, చక్కెరకేళి చెట్టు, జాంకాయ చెట్టు, ఏది కావాలంటే అది. జాంకాయ చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి. ఏది కొనుక్కోక్కర్లా. చెరుకులు తిన్నాం. మంచి నాటుకోడి పుంజోటి రెడీ అవుతుంది. తర్వాత మళ్ళీ చేపల చెరువు, అది కూడా ఇక్కడే డైరెక్ట్ చేపల లైవ్. వెళ్ళి నచ్చిన చేప తీసుకోవడమే చెరువులోకి వెళ్ళి. ఫ్రెండ్స్, ఈ రోజంతా మాకు ఫుల్ హ్యాపీ. ఇప్పుడు టెన్షన్తో సిటీలో బిజీగా గడిపే వాళ్ళకి ఇలా వచ్చి హ్యాపీగా ఒక వారం రోజులు ఎంజాయ్ చేయండి. జీవితంలో మర్చిపోరు. స్నేహితు మళ్ళీ పెట్టుకోరా 3 కోడి పిల్లలు ఇలాగా. ఇప్పుడు ఈ ఉండవులు అయ్యి ఉండే పిల్లలు కాదు. ఈ చేసి దోకదు, ఇలా పట్టుకో. అప్పుడు బేబీ చక్కకేళి ఇష్టంగా డైరెక్ట్ చెట్టు నుంచి లైవ్ ఇప్పుడే తినేసి పండింది. ఇదిగో తినేసే ఎంజాయ్ చేయి. పదండి లోపల పదండి. అయిపోయిందండి ఇది. సూపర్గా ఉంది, తీయగా. చక్కెరకేళి చాలా బాగుంది.